శ్రీనివాస్ గారు నమస్తే అండి. యువత అభివృద్ధి చెందాలంటే వాళ్ళు ఎలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలి? చదువుకున్న వారికైతే ఎలాంటి అవకాశాలున్నాయి? చదువు లేని వారికైతే ఎలాంటి అవకాశాలున్నాయో మా ప్రేక్షకులకు ఒకసారి వివరించగలుగుతారా? ఖచ్చితంగా అండి. యువత చెడు మార్గాల వైపు కాకుండా మంచి మార్గాల వైపు పయనించినట్లయితే ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి సార్. గవర్నమెంట్ ఎన్నో రకాలైనటువంటి ఉపాధి కార్యక్రమాలను చేస్తూ ఉంది. విద్య ద్వారా అభివృద్ధి ఎంత సాధించవచ్చో చాలామంది ఈరోజు చేసి చూపిస్తూ ఉన్నారు. అనేక రంగాల వైపు ఇలా పయనిస్తూ ఉండగా 10th క్లాస్ చదివిన వాళ్ళు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, డిగ్రీలు డిస్కంటిన్యూలు ప్రతివారు స్వయం ఉపాధి పద్ధతులను తీసుకొని వాటి ద్వారా వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగించుకుంటూ వారికి వారి కుటుంబాలకు మంచి ఇది చేకూర్చుకోవాలని చెప్పేసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, ఐటీఐస్ ఉపాధిలు, మరి ఇలా హ్యాండ్మేడ్ వర్క్స్, ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, మోటార్ మెకానికల్ అనేటువంటి చాలా ఈ ఎండాకాలంలో అనేక రకమైనటువంటి పనులను చేసుకోవచ్చు. అలాగే కాకుండా యువత తప్పుడు దారులు పడకుండా ఎప్పుడైతే మంచి మార్గాల్లో వెళ్తారో వాళ్ళకి వారి కుటుంబాలకు మంచి చేకూరుతుందని చెప్పేసి వారి అభ్యున్నతి కూడా అది చాలా ఉంటుందని చెప్పేసి నా ప్రగాఢ విశ్వాసం. చదువుకున్న యువత ఏ విధంగా చదువుకోవాలి? వాళ్ళ చదువును మెరుగుపరచడానికి ఎలాంటి నియమాలు పాటించాలి? మంచి మాట అడిగారండి. ఈరోజు చదువుకున్న యువతకు ప్రతి వాళ్ళు మొబైల్ ఎడిటర్స్ అయిపోతున్నారు. కుటుంబంలో సరే వాడుకు ఒక నలుగురుంటే నలుగురికి 5 ఫోన్లు ఉన్నాయి. అలా కాకుండా ఆ పిల్లవాడికి కానీ పిల్లకి కానీ ఎవరైనా సరే తన ఇంటికి వచ్చిన తర్వాత 1 గంట లేదా అరగంట అలా ఇవ్వకుండా ఎప్పుడైనా సరే సెల్ ఫోన్కు దూరంగా విద్యకు దగ్గరగా ఇలా ఉన్నారంటే వారి జీవితాలకు మంచి వెలుగు చేకూరుతుందని చెప్పేసి నా అభిప్రాయం సార్. తల్లిదండ్రులు దీని మీద ఎలాంటి నియమాలు పాటించాలి? పిల్లలకి ఏ విధమైన విషయాలు చెప్పాలి? దాని గురించి వివరించండి. తల్లిదండ్రులు వాళ్ళు ఫోన్ మాట్లాడుతూ ఉండి వాళ్ళు ఫోన్లు చూసుకుంటా ఉండగా ఈ చిన్నపిల్లలు వాటినే చూసుకుంటూ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో ఈ పెద్దవాళ్ళు కూడా ఏం చేస్తారో ఈ పిల్లవాళ్ళు కూడా అదే చేస్తూ ఉంటారు. కాబట్టి వాడు చదువుకునే సమయంలో నేను ఒక వండర్ ఫ్యామిలీస్ని ఒకదాన్ని చూశానండి. వాళ్ళు చార్టెడ్ అకౌంట్ ఎక్కడి నుంచో వచ్చి చదువుకోవటం కోసం, సిఏ కంప్లీట్ చేయటం కోసం కనీసం వారి ఇంట్లో సెల్ ఫోన్ కానీ, ఒక టీవీ కానీ, ఒక ఏ రకమైనటువంటి మాధ్యమాలు కానీ లేనటువంటి ఇంట్లో అందరూ ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక ఇంట్లో చిన్న పని చేసుకునే వాళ్ళకు కూడా, చిన్న చిన్న ఉపాధి పనులు చేసుకునే వారి దగ్గర కూడా ఎంతమంది ఉంటే అంతమందికి, ఎంతమంది ఉంటే అన్ని ఫోన్లు. అలా ఉండేసరికి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతున్నారు. ఒక పని మాత్రమే దూరం అయిపోతుంది, మిగతా అన్ని దగ్గరగా ఉంటున్నాయి. ఎప్పుడైతే చదువు ద్వారా వచ్చినటువంటి ఉపాధిని దీన్ని ఎప్పుడైతే ఇలా చేసుకుంటున్నారో వీళ్ళు ఇలా వెనకబడిపోతా ఉన్నారు, చదువుకున్నవాడు అలా అభ్యున్నతి చెందుతా ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైనా సరే చదువుకి దగ్గరగా ఉన్నవాళ్ళు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ జీవితాలు ఎంతో అభ్యున్నతి వైపు పయనిస్తాయన్నటువంటి నా యొక్క విశ్వాసం. థ్యాంక్ యూ సార్. మీలాంటి విషయాలు, మీలాంటి సీనియర్స్ ఇలాంటి పంచుకున్నందుకు మా అభ్యుదయ తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.